అది. సో అప్పుడే ఈ వెహికల్స్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఆ కెమెరాస్ వల్ల ఫైన్ పడుద్ది వెహికల్స్కి, సమ్ అమౌంట్ ఫైన్ పడుద్ది. సో అప్పుడు వెహికల్స్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. అది అవ్వకపోవడం వల్ల, అది లేకపోవడం వల్ల ఈ వెహికల్ స్పీడ్ అనేది లిమిట్ పెరిగిపోతుంది, ఓవర్ స్పీడ్ అయిపోతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అట్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ వెహికల్ దాటేటప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా, రోడ్డు దాటుతున్నా, ఏదో ధ్యాసలో ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటా, రోడ్డు దాటేస్తా. అప్పుడు ఏమవుతుంది, వచ్చే వెహికల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కంట్రోల్ అవ్వవు. అప్పుడు మన ప్రాణాలకు ప్రమాదం, ఆ వెహికల్లో ఉన్న ప్రాణాలకు ప్రమాదం. అదొకటి రీజన్. అట్ ద సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటంటే, ఇదే హైవే మీద నైట్ టైం లైటింగ్ ఉండదు. 80 కిలోమీటర్స్ ఉంది ఈ హైవే డిస్టెన్స్. ఈ హైవే మీద నైట్ టైము ఒక్క లైట్ కూడా ఉండదు. ఉంటుంది, ఒక 100 కిలోమీటర్ కూడా ఉండదు కంటిన్యూగా. అప్పుడు ఎదురొచ్చే వెహికల్కి లైటింగ్ ఉంటుంది. మీరు ఉండదంటారేమో, ఎదురొచ్చే లైట్